ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది, ఆమె తీసుకునే నిర్ణయాల పట్ల అక్కడ ప్రజలు ఎలా ఉన్నారని ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? కొమ్మూరు ఆంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నేను బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామం. సార్ షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఏపీ ఎలక్షన్లో? ఆమె వైసీపీకి ఆమె పెద్ద దెబ్బ అండి. ఆమె టీడీపీ జనసేన ప్రచారం చేయకపోయినా ఆమె ప్రచారంతోనే జగన్ ఓడిపోతాడు. వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆమె మాట్లాడేస్తుంది. లాస్ట్ టైం ఎలక్షన్లో జగన్ బాగా యూజ్ చేసుకునే వాళ్ళ చెల్లిని అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేకుండా ఖాళీగా పదవి ఏమి లేకుండా అప్పుడు చూసుకున్నారు కదా, ఇదంతా ఆమె మీద పగ తీర్చుకున్నాడు అంటారు అన్నయ్య మీద. అది వాళ్ళ కుటుంబ విషయం, మరి పగ తీర్చుకున్నా మరి ఆమెకి లేనిది కాబట్టి ఆమె ఇవాళన్నీ కక్కేస్తుంది, ఆమె బాధ అంతా కక్కుతుందండి. అయితే వాస్తవాలు మాట్లాడుతుంది, ఏదో స్వార్థంతో మాట్లాడట్లేదు. మరి వైఎస్ పేరు నిలుపుతానన్నావు, మరి ఏమి నిలిపావు? అదిగో గుళ్ళకమ్మ డ్యాము గేట్లు ఆయన కట్టాడు, వదిలేడు నీళ్ళు, రైతులకి ఎంతో మేలు చేశాడు. గేట్లు పోతే నువ్వు గేట్లు బిగిలేదు అని అట ప్రతిదీ ఆయన చేసి నువ్వు ఏది చేసావు అని విమర్శిస్తుంది బాగా. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనేమో చంద్రబాబు గారు శిష్యులు అని చెప్పి చాలామంది అంటారు. సో అలా షర్మిల గారి పాత్ర ఏమన్నా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంటుంది అంటారా? అదేం కాదండి, ఆమె ఏంటంటే వాళ్ళ అన్న చేసే తప్పులు బయటికి పెడుతుంది, అంతేగాని చంద్రబాబు పక్షాన ఉండి మాట్లాడటం ఏం కాదు. అతను చేసేవన్నీ తప్పులే కదా, ఆ తప్పుల్ని ఇది తప్పు అని చెబుతుంది. ఏది నువ్వు కరెక్ట్ చేసావు, అయాల 25 సీట్లు ఎంపీ సీట్లు వస్తే మెళ్ళ వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు, మరి అసలు ఆ ఊసే లేదు అని ఆ రకంగా ఆయన అన్నాయే ఆయనకి చెప్తుంది. అంతేగాని వేరే జనసేనకో చంద్రబాబుకో ఆమె తొత్తేం కాదు, ఆమె వాళ్ళకి మేలు చేయడానికే మాట్లాడలేదు. 2024లో పోటీ చేస్తే షర్మిలకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు కాంగ్రెస్ పార్టీకి? సీట్లు రాకపోయినా ఓట్లు చీలుస్తుందండి. అవును, ఆమె ఉన్న వైసీపీకి నష్టమని నా అభిప్రాయం బాగా. అది బాబాయ్ గారు నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నర్సరాపేట నుంచి, గుంటూరు జిల్లా. ఇప్పుడు షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది ఏపీలో? షర్మిల గారు కొత్తగా వచ్చారు, మరి ఆ వాళ్ళు జగన్ ఓట్లు కొన్ని చీల్చుకోవటం జరిగిద్ది. ఆల్రెడీ టీడీపీకి ఫుల్ మెజారిటీ వస్తుంది. అది పోయిన ఎలక్షన్లో షర్మిలని అలా అన్న జగన్మోహన్ రెడ్డి అయితే బాగా వాడుకుని వదిలేశారు కదా. వాడుకొని వదిలేశాడు. ఇక వాళ్ళ ఆస్తుల్లో వాటిలో కొన్ని తేడాలు వచ్చి ఆల్రెడీ దాంట్లో చేరింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఆయనేమో మన చంద్రబాబు నాయుడుకి శిష్యుడు కదా. సో అలా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ఏమన్నా ఉపయోగపడుద్ది అంటారు? అలాగేమన్నా సపోర్ట్ ఉంటుంది, ఇది కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది టీడీపీకి. జనసేన కూడా ఆల్రెడీ కలిసి ఉంది, బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాం. మరి షర్మిల పులివెందుల్లో పోటీ చేస్తుంటారు కదా జగన్ గారి మీద, నిజమా అబద్ధం అది అంటున్నారు? అన్నమైన పోటీ చేసిద్దంట. మరి అది ఎన్ని సీట్లు వస్తాయంటారు కాంగ్రెస్ ఒకవేళ పోటీ చేసి నిలబడితే? కాంగ్రెస్కి సీట్లు అయితే రావు కరెక్టే, కానీ వాళ్ళు ఏంటంటే ఈ జగన్ ఓట్లు చీల్చేదానికి ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ టీడీపీకి సపోర్ట్ జరిగిద్ది, వాళ్ళ ఫేవర్. అది వాళ్ళ ఓట్లు చీలినప్పుడు వీళ్ళకి ఫేవర్ వచ్చేసి జరిగేది. అది షర్మిల పాత్ర ఏమి పెద్దగా ఉండదంటారు? అయితే ఉంటుంది, ఓట్లు చీల్చేదానికి ఉంటుంది, జగన్ దగ్గర ఓట్లు చీల్చేదానికి ఉంటుంది. అంతేగాని అంతగా కొన్ని సీట్లు వాళ్ళకి తగ్గిపోయే వ్యవహారం జరిగిద్ది, కానీ టీడీపీకి ఏమీ ఇబ్బంది ఏమి రాదు. చాలామంది పొత్తు ఉండదని అంటున్నారు కదా జనసేన టీడీపీ, అది కూటమి ఉంటుందంటారు ఆఖరి వరకు? ఉండకపోయినా టీడీపీకి ఫేవరే ఎక్కువ, లేకపోయినా గెలిచిద్ది. వాళ్ళు ఒకవేళ జనసేన వాళ్ళు లేకపోయినా టీడీపీ మాత్రం పక్కా ఈతడ మా అభిప్రాయం. అవు ఆయన లేకపోతే అసలు అసలు ఇప్పటికే బీభత్సం అయిపోయింది. ఈతడ మళ్ళీ కనుక జగన్ వచ్చిందనుకో ఇంకా అసలు ఒకడొకడు ఆస్తులు ఉండవు, అసలు ఏ వ్యవస్థ కూడా అంత నాశనం అయిపోయింది. ఇప్పటికే ఆస్తులు మొత్తం ఒకడొకడు చేరిపోయింది సర్వే పెట్టి, దాంట్లో కొట్లాటలు అన్నీ. అది అయిపోయింది కదా, ఇంకా 2-3 నెలలు అంటున్నారు కదా. 2-3 నెలల్లో పోతే మళ్ళీ ఆ వ్యవస్థలు మొత్తం సరి చేయాలంటే చాలా కష్టం అయిపోయింది. ఏమి లేదు, అప్పులు చేసిండు 11 కోట్లు, ఇంకా అంతకు మించి ఏం లేదు, చేసిందంటూ ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.